చావు పైన రాజకీయం కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంపై జగన్ రోత పత్రికలో నీచమైన రాతలు. ఏం రాసిండు నీచమైన రాతలు? రోత పత్రిక అని మీరే పేరు పెడతారు. జగన్ రోత పత్రిక అంటే నీచమైన రాతలు రాసిందట. మీ కడుపునొచ్చే వార్తలు ఏమున్నాయి అందులో? అంటే ప్రజలకు పనికిరాని వార్తలు ఏముంది? లేదంటే మీ లెక్క మీరు చేస్తున్నట్టు భజన చేయట్లేదా అనేది ఒకసారి గమనిస్తే, నిన్న సాక్షి పేపర్లో కొంపం ముంచింది బెల్ట్ షాప్ మద్యమే అని చెప్పి రాశారు. ఆ శివశంకర్ అనేటోడు లక్ష్మీపురంలో ఉన్న హైవే పక్కన ఉన్న ఒక బెల్ట్ షాప్లో మద్యం కొనుక్కొని తాగి, ఆ మద్యం మత్తులోనే డివైడర్ కొట్టుకొని చనిపోయి, ఆ బైక్ని అక్కడే వదిలేస్తే, ఆ బైక్ని ఈ కావేరీ ట్రావెల్స్ బస్సు డాష్ ఇయటం వల్ల దాంట్లో వచ్చిన మంటల వల్ల 19 మంది చనిపోయారు. ఇదేమన్నా అంటే రోత వార్త? అంటే ప్రజల ప్రాణాలు, ఒక 19 మంది ప్రాణాలు బెల్ట్ షాప్లో విచ్చలవిడిగా 24 గంటలు 24/7 మద్యం అమ్మటం వల్ల, ఆ మద్యాన్ని తాగి చనిపోతే, ఆ కారణం వల్ల 19 మంది చనిపోతే ఆ వార్త రాస్తే రోత వార్త, రోత పత్రిక. అంటే మీరేంటి ప్రజల చావు పైన, యాక్సిడెంట్ల పైన, తాగి బండి నడిపి చనిపోతే తాగిన దాన్ని తాగిండు అని రాయకుండా, లేదు అది లైసెన్స్డ్ మద్యం షాపులో తాగిండు, బెల్ట్ షాప్ ఏదో ఒక మద్యం అయితే తాగిండుగా. 8 గంటల ఒక వీడియో క్లిప్పింగ్ వేశారు. 8 గంటల 25 నిమిషాలకి లైసెన్స్డ్ మద్యం షాప్లో తాగిండాడు. దాని తర్వాత తాగలేదా? జరిగింది 2 గంటల 20 నిమిషాలకి. 8 గంటల 25 నిమిషాలకి బెల్ట్ షాప్లో, వైన్ షాప్లో కొనుక్కుంటూ టెండరు అంటే అఫీషియల్గా పర్మిషన్ ఉన్న షాప్లో అన్నారు. ఈ మధ్యలో మరి గ్యాప్లో అంతా ఎక్కడ జర్నీ చేసిండో ఇక తాగుడుమైనా ఉండా? 2 గంటల 24 నిమిషాలకు ముందు ఒక అర్ధ గంట ముందు ఎక్కడ తీసుకున్నా అంటే బెల్ట్ షాప్లో తీసుకున్నా అనేది రికార్డెడ్గా ఆధారం ఉంది. అక్కడ ప్రజలను అడిగి చెప్తారు అది 24/7 నడిచే బెల్ట్ షాప్ అని. మీరు రోత వార్తలు, రోత వ్యాఖ్యలు చేస్తారు. ప్రజల చావు పైన కూడా భజన మీరు. మీ భజన ఇప్పుడు ఉట్టప్పుడు ఎట్లాగో రోజు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, లోకేష్ గారికి భజన చేస్తూనే ఉంటారు. ఇప్పుడన్నా 19 మంది ప్రాణాలు పోయినాయి కదా, ఒక వార్తాపత్రికలకు వ్యవహరించండి మానవత్వంతో. వాళ్ళ ప్రాణాలు పోవటానికి కారణం మద్యం మత్తే అని చెప్తే ఇంకొకటన్నా అలర్ట్ అవుతారు. భవిష్యత్తులో ఇట్లాంటి యాక్సిడెంట్ కాకుండా ఉంటాయి. ఎవరైనా కొంతమంది అన్న మారుతారు మనం రాసే వార్తల వల్ల. అంటే మద్యం తాగి బండ్లు నడపొద్దు, వెహికల్స్ డ్రైవ్ చేయొద్దు అని నేర్చుకుంటారు. లేదు లైసెన్స్డ్ దాంట్లో కొనడు, బెల్ట్ షాప్ ఏదైతే బెల్ట్ ఇప్పుడు మద్యం మత్తుతో జరిగిందా లేదా? 24/7 బెల్ట్ షాపులు నడుతున్నాయా లేదా? అంటే మీ కవరింగ్ ఏంది? ప్రభుత్వాన్ని కాపాడాలి. చంద్రబాబు నాయుడు గారికి చెడ్డపేరు రావద్దు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని దగ్గరుండి తాగిలే, ఆయనకేం చెడ్డపేరు రాదు. వస్తే ప్రభుత్వాన్ని వెళ్తాను కాబట్టి వస్తే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఆ శివశంకర్కి మందు తాగిచ్చిండని ఎవరని చెప్తున్నారా? ఎందుకు మీ ఉలిక్కిపాటు? చెప్పట్లేదు కదా. బెల్ట్ షాప్ వ్యవస్థ ఉంది, దానికి కారణం ఇప్పుడున్న ప్రభుత్వం నిరాసక్త, ప్రభుత్వం ఎంకరేజ్మెంటు. బెల్ట్ షాపులని తెలుగుదేశం పార్టీ ఎంకరేజ్ చేస్తుంది. ఇక్కడేం బెల్ట్ తీస్తా అని సెక్రటరియట్లో ముఖ్యమంత్రి గారు చెబుతారు, అక్కడ వాళ్ళు బెల్టులు పెడతా ఉంటారు. ఈయన తీస్తా అంటాడు, తీయడు, వాళ్ళు పెడతా ఉంటారు. ఇది మీరు చెప్పాల్సింది, అడగాల్సింది. అది వదిలిపెట్టి లేదు అది ఈ సీసీ ఫుటేజ్లు ఎక్కడుంది, ఆడగొనడు ఏడగొనడు. ఇదే అంశం పైన పాస్టర్ ప్రవీణ్ కుమార్ చనిపోతే దానిపైన అనేక అనుమానాలు వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆయనకు సంబంధించిన వ్యక్తులు, ఆయన స్నేహితులు చెప్తుంటే, లేదు ఆయన ఆ టోల్గేట్ కాడ మద్యం షాపులో ఇది కొనడు, ఇది కొనడు, ఫోన్ పే చేసిండు. ఇప్పుడు డాక్టర్ ప్రవీణ్ కుమార్ అయితే హైదరాబాద్లో బయలుదేరి పోతుంటే మొత్తం బెల్ట్ షాపుల కాడల్లా, షాప్ ఉన్న దగ్గర ఆగి తాక్కుంటూ పోయిండు. శివశంకర్ మట్టికి కేవలం 8 గంటల 25 నిమిషాలకు మందు కొనడు, తాగిండి. 2:24 దాకా ఆ మందు కిక్కుంది. యాక్సిడెంటు ఆ టెండర్ ఉన్న షాపులో, అంటే లైసెన్స్ ఉన్న షాపులో తీసుకున్న మద్యం వల్ల అయింది. బెల్ట్ షాపులు లేవు, బెల్ట్ షాపులో కొనలే. ఏంది మీరు ఈ ఆత్మవంచన, ఈ రోత వార్తలు? రోత వార్తలు కాకపోతే ఏంటిది? జగన్మోహన్ రెడ్డిది రోత పత్రికో, సాక్షి పత్రిక రోత పత్రికో కాదో కానీ, మీరు రాసే కవరింగ్లు, మీరు చెప్పే అంటే ప్రజల చావుల పైన కూడా చాటింపేసి భజన చేస్తాను మీరు. ఇంత మరియనా? పాస్టర్ ప్రవీణ్ కుమార్ చనిపోతే కోదాడలో ఆగిండు, వైన్స్ షాపులో తీసుకుండు, లేదా ఇంకో దగ్గర ఆగిండు, వైన్ షాపులో తీసుకుండు. ఆయన తాగటం వల్ల చనిపోయిండు. ఇక్కడ మటుకు తాగటం వల్ల చనిపోవాలి, 19 ప్రాణాలు ఈ బెల్ట్ షాప్ వల్ల చనిపోలేదని మీరు రోత వార్తలు రాస్తారు. మళ్ళీ అవతల మీరు రోత వార్త, రోత పత్రిక అని చెప్పే పరిస్థితి.